సాయిబాబా కోరిన వరములను మరిపించే కొండంత దేవుడు. జిల్లెలమూడి అమ్మగా పేరు పొందిన అనసూయమాత కూడా అనుగ్రహించేది. సాయిబాబా, జిల్లెలమూడి అమ్మ సర్వదేవతామూర్తులుగా, భక్తులు ఇష్టదైవాలుగా సాక్షాత్కరించారు. ఇద్దరూ తమను నమ్మిన వారి బాధలను స్వయంగా అనుభవించిన వారే. అయితే భక్తులకు మాత్రం కొన్ని సందర్భాలలో ఆ భక్తులు అనుకున్న మంచి జరగలేదు, పైగా చెడు జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ సాయినాథుని అంకిత భక్తుడు. నానాను సాయి స్వయంగా తన వద్దకు పిలిపించుకున్నారు. అటువంటి నానాసాహెబ్ చందోర్కర్ తన అల్లుని మనవడిని కోల్పోయారు. ఏకైక కూతురు మైనతాయి విధవ అయింది. నానా శోకంలో మునిగిపోయాడు. సాయిని కర్మధ్వంసినే నమః అని కీర్తిస్తారు. ఇక్కడ నానాను ఆయన కర్మకు ఆయనను వదిలివేసినట్లుగా సాయిబాబా కనపడతాడు. కర్మను వీలైనంత వరకు అనుభవించటే వ్యక్తికి శ్రేయస్కరము. ఈ విషయంలో దుఃఖంలో ఉన్న వారికి అర్థం కాదు. భక్తునికి జరుగు ప్రతి సంఘటన సాయికి తెలియకుండా జరుగునట్టుది కాదు. సాయి తాను అవసరం అనుకున్నప్పుడు మాత్రం కల్పించుకును. భక్తునిచి అనుభవించుచుండు మంచి కానీ చెడు కానీ అనిపించినవి కానివి సాయి ప్రసాదంగా స్వీకరింపవలెను. ఓం సాయి శ్రీ సాయి జయ